హాయ్ అండి, వెల్కమ్ టు సమేధ బ్లాగ్స్. ఎంతో ఈజీగా చేసుకునే సగ్గుబియ్యం పునుగులు అయితే నేను మీతో షేర్ చేస్తానండి. దానికోసం నేను ఇక్కడ ఒక గ్లాస్ అయితే సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను. ఒక పెద్ద గ్లాస్ తీసుకున్నానండి. అవి వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకున్న సగ్గుబియ్యంలోకి ఇప్పుడు నేను కర్డ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అండి. ఇక్కడ నేను పావు కిలో అయితే తీసుకున్నాను. ఈ విధంగా మిక్స్ చేసుకొని దీన్ని 4 అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి. మనకి వాటర్ కొంచెం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. సగ్గుబియ్యం అన్నది వాటర్ని పీల్చుకుంటుంది కదా. 4 అవర్స్ వరకు అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక పెద్ద ఆనియన్ అయితే తీసుకొని సన్నగా కట్ చేసుకుంటున్నాను. మనకు వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలండి దీన్ని. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి కూడా ఇవ్వచ్చండి. పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇక్కడ నేను 3 గ్రీన్ చిల్లీ అయితే తీసుకొని అవి సన్నగా కట్ చేసుకుంటున్నాను. పిల్లలు ఇంట్లో ఉన్నారు అంటే ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కదండి. వాళ్ళ కోసం అనేసి ఈరోజు ఈ స్నాక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను సన్నగా కరివేపాకును అయితే కట్ చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ 2 రెమ్మలు అయితే తీసుకున్నాను కరివేపాకుని. ఒక గుప్పెడు కొత్తిమీరని అయితే తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటున్నాను. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఇవైతే వేసుకోవచ్చు. చూడండి, 4 అవర్స్ తర్వాత ఈ విధంగా అయింది. బాల్స్ అన్నవి చూడండి సాఫ్ట్గా అయిపోయినాయి మనకి. ఇప్పుడు మనం ఎంతసేపు నానబెట్టుకుంటే అంత సాఫ్ట్గా అవుతాయి ఈ సగ్గుబియ్యం అన్నవి. ఇప్పుడు నేను కట్ చేసిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నాను. అట్లానే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పింక్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్ మైదా అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ అన్నవి యాడ్ చేసుకుంటూ మనం దీన్ని అయితే మిక్స్ చేసుకోవాలి.
ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. మనకి ఈ విధంగా ఒక ఉండలాగా రావాలి. వాటర్ ఎక్కువ వేసాము అనేసి అంటే ఈ విధంగా రాదు, కాబట్టి వాటర్ చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లోకి ఈ సగ్గుబియ్యం పునుగులు అయితే వేస్తున్నాను. ఇవి మనం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ మొత్తం మనం సిమ్లో పెట్టుకొని చేసుకుంటే బయట లోపల మంచిగా కుక్ అవుతుంది. ఇవి మనం టమాటో సాస్లో అయినా తీసుకోవచ్చు, లేదా టమాటో పచ్చడిలోకైనా కానీ తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఈరోజు దీనికి కాంబినేషన్గా టమాటా చట్నీ అయితే చేశానండి. నాకు ఒకవైపు ఫ్రై అయిపోయింది, ఇంకో వైపుకి టర్న్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. బయట చాలా క్రిస్పీగా ఉంటుంది. వీటిని నేను ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నానండి. టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇదేనండి ఈ రోజుకి వీడియో. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు ఉంటానండి. మరి టేక్ కేర్, బాయ్.